మీ ముందుకు ఎప్పుడు వచ్చినా ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. మీ ముందుకు మేము వచ్చేటప్పుడు మేము టెన్షన్తో వస్తాం. టెన్షన్ ఉండదు, ఎనర్జీ ఉంటుంది. తమ్ముడు ఏం సార్ 7 నెలలు ఆలస్యంగా తీసుకొస్తున్నారా తమ్ముడిని? యా, అంటే ఈ సినిమాకు బిగ్ జర్నీ అండి. మా డైరెక్టర్ బెస్ట్ కాంటెంట్ ఇవ్వటానికి చాలా టైం తీసుకున్నాడు. ఈవెన్ షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా పోస్ట్ ప్రొడక్షన్కి చాలా డీటెయిల్డ్గా వర్క్ చేయాల్సిన సినిమా. అంటే ఒక థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనేది డైరెక్టర్ విజన్. సో దానికోసం టైం గురించి మేము ఎప్పుడు ఎప్పటికీ కావాలన్నట్టు వరీ కాలే, ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఇంకా డే అండ్ నైట్ వర్క్ చేస్తూనే ఉంటారు. అదేంటిది? అదే అంటే డీటెయిల్డ్ వర్క్, అంటే సౌండ్ సైడు, విఎఫ్ఎక్స్ సైడు, ఎడిటింగ్ సైడు. సో డిసెంబర్ రిలీజ్ అనుకున్నారు కదా. అదే చేస్తూనే ఉన్నాడు ఆయన. సో ఈరోజు అదర్ టెక్నీషియన్స్ కూడా ఏమైందంటే రిలీజ్ డేట్ కన్ఫామ్ అవుతే కానీ ఎవరు వర్క్ కంప్లీట్ చేయట్లా. ఎందుకు డైరెక్టర్స్ మళ్ళీ మళ్ళీ కరెక్షన్స్ అడుగుతారు, చూస్తారు, ఇంకా కాదు ఇంకేదో కావాలని. సో వాళ్ళు ఇప్పుడు విఎఫ్ఎక్స్ సైడ్ కానీ అండ్ సౌండ్ సైడ్ కానీ అందరూ జాగ్రత్త పడుతున్నారు డైరెక్టర్లతో. సో వాళ్ళు రిలీజ్ డేట్ లాక్ అయిన తర్వాత కానీ స్పీడప్ అవ్వట్లేదు. అప్పటి వరకు చేస్తూనే ఉన్నారు. మరొక డిసెంబర్ రిలీజ్ చేసి ఉంటే అప్పుడు అయ్యేది. డిసెంబర్లో రిలీజ్ అవుతుంది సినిమా. అందరు అంటే అలర్ట్ అవుతారు. లేకుంటే ఉంది కదా ఉంది కదా ఉంది కదా అని ప్రయారిటీలో స్లో చేస్తున్నారు. అంటే ఇది ఈ లాస్ట్ మినిట్ వరకు ఇది కరెక్ట్ అంటారు ఈ పద్ధతి. ప్రతి సినిమా మీ సినిమాలు కాదు, అన్ని సినిమాలు కూడా ఇలాగే లాస్ట్ మినిట్ దాకా సాంగ్స్ ఎవరు, లాస్ట్ మినిట్ దాకా ఆర్ఆర్ అవ్వదు, లాస్ట్ మినిట్ దాకా మిక్సింగ్ అవ్వదు, పైగా అన్ని ఇంటర్లీక్డ్ ఉంటాయి కదా. నేను చెప్తున్నాను కదా, అంటే ఇప్పుడు అందరు టెక్నీషియన్స్ కూడా ఏమైపోయిందంటే మళ్ళీ మళ్ళీ ఏం వర్క్ చేస్తాంలే, మనం ఇచ్చిన వీళ్ళు కరెక్షన్స్ అడుగుతూనే ఉంటారు కదా అనే దాని మీద డైరెక్టర్స్కి టెక్నీషియన్స్ మధ్యలో అది కాన్ఫ్లిక్ట్ అనే దాంతోనే డిలే. బట్ రిలీజ్ అంటే రిలీజ్కి అన్నీ సెట్ రైట్ అయిపోతాయి. అంటే లాస్ట్ మినిట్లో ఇస్తే ఇంక కరెక్షన్ అడగలే, ఇంక అయిపోయింది అప్పటికే. అంటే బెస్ట్ ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆప్షన్, డైరెక్టర్లకు ఆప్షన్ గురించి ఇది కాదు ఇంకేదైనా ఇక్కడ చేస్తే బాగుంటుందేమో, ఇంకేదైనా చేస్తే బాగుంటుందేమో అనుకునే దాంట్లో డిలే అవుతూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ టెక్నికలీ సినిమాకి ఇప్పుడు తమ్ముడు గురించి చాలామందికి తమ్ముడు అనగానే మీకు ట్రైలర్ వచ్చే వరకు ఇది ఒక ఏదో ఫ్యామిలీ డ్రామానో ఏదో అనుకొని ఉంటారు. ఇది టోటల్ టెక్నికల్గా ఉండే సినిమా. ఫుల్ నైట్స్ షూట్ ఉంటాయి, కంటెంట్ వస్తే కానీ కాగడాలతో పెద్ద. ఎస్, చాలా టెక్నికల్ అండ్ లాడ్ ఆఫ్ ఈజ్ విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్ అయింది సినిమాలో. అంటే ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడే మీకు ఇదంతా ఐడియా ఉందా? యా, డే వన్ ఎప్పుడైతే స్క్రిప్ట్ విన్నామో డైరెక్టర్ని ఇలా చూస్తున్నానంటే గో హెడ్ అని చెప్పాము. అందుకే ఎప్పుడు మేము ఆన్ పేపర్ బడ్జెట్ కూడా ఇంత అప్పుడే యా ఒక అన్ని సినిమాలకు పెరిగినట్టే ఒక 10 to 20% పెరిగింది. బికాజ్ ఆఫ్ కంటిన్యూ అవుతుంది కదా ప్రాజెక్ట్. మీ గట్ ఫీలింగ్ ఇది ఈ సినిమా ఇంత బడ్జెట్తో నెత్తిన మీద వెళ్ళడం అన్నది అప్పుడు ఆ రోజున అంటే ఒకటేనండి, నేను ఏ రోజైనా ఒకటి కాంటెంట్ నమ్మితే నేను పెద్ద బడ్జెట్ గురించి ఆలోచించాను. సో ఈ రోజు ఏంది మార్కెట్ మారిపోయింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. ఎప్పుడు మేము ఎప్పుడు సినిమాలు తీసినా కాంటెంట్ మీదే. ఎస్, కాంటెంట్ వర్క్ అవుతుంది అనుకుంటే గో హెడ్. థియేటర్కి వెళ్ళినప్పుడు వర్క్ అవ్వాలి. సో ఈరోజు కూడా ఇంత ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్లో కూడా మేము తమ్ముడిని నమ్మింది అదే. థియేటర్కి వచ్చి ఆడియన్స్ సినిమా చూసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాడు. సో ఇప్పుడు మన ట్రైలర్ చూసినప్పుడు ఇది నితిన్ సినిమా కాదు, సో నితిన్ది తమ్ముడు, నితిన్ అనగానే ఏదో ఒక ఫ్యామిలీ డ్రామా అనుకున్నారు. నో, దిస్ ఫిలిం ఇస్ ఎ ఎక్స్పీరియన్స్ ఫిలిం. థియేటర్లో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక వావ్ ఎపిసోడ్స్ ఉంటాయి. సో అవన్నీ మ్యాజిక్ జరుగుతాయి.